మనకు కనపడట్లేదంటే ఎలా చెప్పాలి సమాధానం? విషయం అంటే ఆ రోజు ఏం జరిగిందో చూసాం కదా సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అలౌ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారని చెప్పేసి భారీగా డిప్లాయ్ చేశారు పోలీసుల్ని. అదే చంద్రబాబు నాయుడు వస్తున్నాడు అంటే పొంగనూరులో అప్పుడు ఉన్నటువంటి మీరు చెప్పిన ఆ మహోన్నతమైన ఎస్పీ గారు ఏం చేశారో చూసాం కదా. ఆయన చంద్రబాబు నాయుడు గారు వస్తుంటున్నారంటే పొంగనూరులో ఏం చేశారో ఆయన చూశారు కదా. మరి ఒక Z+ కేటగిరీలో ఉన్నటువంటి వ్యక్తి NSG ప్రొటెక్టివ్ వస్తుంటేనే ఈ విధంగా చేశారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు పోతే అక్కడ ఎవరైనా ఇతర పార్టీ కార్యకర్తలు వచ్చి కవ్వింపుల చర్యలు పాల్పడ్డారండి. ఎవరి పార్టీకి వాళ్ళు ఇంట్లో కూర్చున్నారు. పరిటాల సునీత లాంటి వ్యక్తి మీడియా ముందుకు వచ్చి మేము మా నాయకుడు చెప్పాడు కాబట్టి సైలెంట్ కూర్చున్నామని చెప్పేసి ఆమె చెప్పినటువంటి పరిస్థితి. అది చిత్తూరు పొంగనూరు లాంటి ప్రాంతం కాదు. అక్కడ గతంలో ఏం జరిగాయి, ఎలా ఉండేది అక్కడ పరిస్థితులు కూడా మనం చూసాం. మరి అలాంటి ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ప్రశాంతంగా అక్కడ ఉన్నటువంటి కుటుంబాన్ని పరామర్శించి వచ్చుంటే బాగుండేది. అలా కాకుండా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం వల్ల మీ పార్టీకే నష్టం జరుగుతుంది అనేటటువంటి వాదన ఇప్పుడు మేము చెప్తున్నది. సరే, ఓకే, మసూదన్ రెడ్డి గారు రియాక్ట్ అవ్వండి. ఇప్పుడు ఒక విషయం సార్, ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు పోలీస్ అధికారులు ఉన్నారో వాళ్ళు ఏ రకమైనటువంటి భద్రతను కల్పించాలి, ఏ రకమైనటువంటి విధంగా వ్యవహరించాలి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి వ్యవహారం మీరు చెప్తున్నారు. అనుమతి లేకుండా అటుగా సార్ ఇప్పుడు మీరే ట్వీట్ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు బయలుదేరక ముందే మీరు బహుశా మీరు ట్విట్టర్ ఫాలో అవ్వండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ ఫాలో అయితే జగన్మోహన్ రెడ్డి గారు బయలుదేరే టైంలోనే పెద్ద ఇవి వేస్తారనమాట. ఏది బారికేడ్లు వేశారు, భారీగా పోలీసులు వచ్చేసారు, వాళ్ళు అడ్డుకుంటున్నారని మీరే చెప్తారు. తర్వాత పోలీసులు లేరని మీరే చెప్తారు. ఏది నమ్మాలో తెలియదు. చెప్పండి మసూదన్ రెడ్డి గారు. ఒక నిమిషం సార్, సురేష్ గారు, మసూదన్ రెడ్డి గారు మాట్లాడండి. మసూదన్ రెడ్డి గారు మాట్లాడండి. మసూదన్, ఒక నిమిషం సురేష్ గారు పోలీసులు కూడా నెట్టుకొని వచ్చేసారంటారా? భద్రతా వైఫల్యం కాదు. అక్కడ అవసరమైనటువంటి సిబ్బంది ఎంతమంది, అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఎంతమంది, సార్ అక్కడ ఏం జరిగింది అనేది మీ మనసాక్షి కూడా తెలుసు. సురేష్ గారు ఒక నిమిషం ఆగండి. మసూదన్ రెడ్డి గారు మాట్లాడండి. ఒక నిమిషం ఆగండి సార్, సబ్జెక్ట్ మాట్లాడండి. ఆయన టైం ఇవ్వనండి. ఒక నిమిషం ఆగండి. 1100 మంది సిబ్బంది గతంలో ఏ సిబ్బంది గురించి తణుకు మాజీ మంత్రివర్యులు రాయపాటి గారు భాష నీకు నచ్చిందా? ఇంట్లో నుంచి బయటకు నరకుతా ఉంటాడు. ఎక్కడ ఏ మాజీ ముఖ్యమంత్రి గారు వస్తుంటే 50 మంది సిబ్బందిని భద్రత కల్పించారు. మంచి పద్ధతి కాదు సురేష్ గారు. మంచి పద్ధతి కాదు. నువ్వు మాట్లాడేటప్పుడు సురేష్ గారు, మీరు మాట్లాడేటప్పుడు దయచేసి ఆగండి, వినండి. మాట్లాడారు నిన్న రాయలసీమ మాత్రం నరకుతారు, గుంటూరు మాత్రం ఇంట్లో నుంచి కొడతారు. ఏం భాష అది? ఆ భాష నువ్వు సమర్థిస్తున్నావా? చాలా నీతి నిజాయితీగా ఆ రాయపాటి అరుణ్ గారు అనలేదు అని చెప్తున్నావే. మీ నాయకుడు కారుమూరి నాగేశ్వరరావు గారు మాట్లాడిన భాషని నువ్వు సమర్థిస్తున్నావా, వ్యతిరేకిస్తున్నావా? చెప్పావు. కారుమూరి నాగేశ్వరరావు గారు మాట్లాడింది వాస్తవమా? అది కూడా ఆయనలాగా ఎవరైనా మిమిక్రీ చేశారా? ఆయన కూడా ఓ మాండలికంలో మాట్లాడా? నాగేశ్వరరావు గారు మాట్లాడింది కూడా మాండలికంతో సరిచేద్దావా, ఖండిస్తావా? రాజకీయాల్లో గెలుపోవటంలో తమ్ముడు బయటకు రండి. వక్రీకరించి దానికి పత్రికలు చంద్రబాబు గారు కానీ మసూదన్ రెడ్డి గారు